ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షార్ట్ వీడియో అని అలవాటైంది బాగా. ఇప్పుడైతే మనము పాపకైతే రేపు నర్సరీ క్లాస్ కదా పాప, రేపైతే రెడ్ డే సెలబ్రేషన్ అయితే స్కూల్లో ఉందన్నట్టు. ఇప్పుడైతే మేమైతే షాప్కి పోయి ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసుకొస్తాము. అది అసలు ఎట్లా ఏం చేస్తాము ఏంది అని మనకంత అవన్నీ ఇప్పుడు మనం తెచ్చి పెడదాం అన్నట్టు ఇంట్లో. ఇప్పుడైతే షాప్కి పోయి రెడ్ కలర్ చార్ట్ స్కెచెస్ అవి అయితే తీసుకొని వద్దాం. పదండి షాప్కి వద్దాం పాప. దా షాప్కి వా. చలో చాట్ పట్టుకో. అమ్మా ఇక చాటు స్కెచ్లు అయితే తీసుకొచ్చినాం. అమ్మ సరికి అలసిపోయి వచ్చిన నేనైతే. చిన్న ఎత్తుకొని చేయి గుంజుతుంది. ఇంకోటి నెయిల్ పాలిష్ రబ్బర్ బ్యాండ్లు తీసుకుందామంటే లేవంట. 2-3 తోవలు అడిగిన లేవంటారు. అందుకే మేమైతే ఇంటికైతే వచ్చేసినాం. ఇక చూసా ఉంటే వేస్తా లేకపోతే లేదు. సీజరు స్కెచ్లు అట్ట కావాలి ఇట్లా మెడలేనికి కదా. దాదన్న పెడదాం ఇదన్నా పెడదాం చూద్దాము. అట్టాలు అయితే లేవు, అట్ట ముక్కలు. ఇదైతే ట్రై చేద్దాం ఇది ఒకటి. ఇవైతే చాట్ అన్నీ అయితే రెడీ అయితే అయినాయి. ఏంటిది స్కూల్లో రెడ్ డే అన్నీ అయితే తీసుకొచ్చినాము. ఇంకా అవన్నీ షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చినాక అయితే అన్నీ అయితే రెడీగా పెట్టినా. ఇక వచ్చినాక ఏం చేయాలి ఏంది అని అయితే ఇంకేం డిసైడ్ కాలే. చూద్దాం ఏం చేద్దాం అంటదో అనేసి. అమ్ము రెడీయా? కట్ చేస్తున్నాము. టెడ్డీ వేద్దామని అయితే ఫిక్స్ అయినాము. కింద కతికి అని కట్టముకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడనే మా ఒక అక్క తెలిసినాక ఉంటుంది, అక్క దగ్గర ఉంది రారా అంటే ఇక పోయి అయితే అట్టముక్క సగం దించుకొని అయితే వస్తున్నా. టెడ్డీ అని ఫిక్స్ అయినాం అన్నట్టు. చూడండి ఎలా వస్తుందో. ఇంకా మీదకే ఉండాలి కొంచెం. ఇంకా మళ్ళీ ఆమె చూడొద్దా. మమ్మీ చూడు. వాటర్ తాగురి. నడు టైం అయింది. పనా మూడే వేయచ్చు. అట్లా పట్టుకోమా రాగా పెట్టావా? మమ్మీదే అటు పోయి ఎవరు ఇక వస్తేసి అయితే పాలు తీసుకొని అయితే వచ్చేసి ఇక చిన్న కుక్కు వండేసి వంకాయ కర్రీ అయితే వేసేసుకున్నాం. వంట అయితే పాపకైతే స్నాక్స్ ఫ్రూట్స్ పెట్టేసిన. ఇక 10 o'clock కదా, పాలు బ్రెడ్ తినిపోయి ఫ్రూట్స్ అయితే తినేసి అనేసి ఫ్రూట్స్ పెట్టేసి నేనైతే వంట అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇక
ఇక పాప ఫైనల్ లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తానికైతే మంచిగా రెడీ చేసి నేను అనుకున్న విధంగానే రెడీ చేసిన. కానీ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ మా అమ్మ అయితే తెచ్చిండు బాగానే. తేను ఫస్ట్ తెలియదు అన్నాడు, బాగానే తెచ్చిండు. ఇక ఎవరైనా కూతురు విషయంలో తండ్రి అయినా ఎవరైనా మొగోడైనా ఎవరైనా తగ్గాల్సిందే. అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. తెచ్చేది పిల్లలకే కాబట్టి భార్యకు దిక్కున్నా ఎవరికి దిక్కున్నా పిల్లలకు మాత్రం సెలెక్షన్ తెలియకున్నా సరే ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ తేవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క తండ్రి. మీరు పెళ్ళి కాకముందు ఎట్లురో తెలియదు, పెళ్ళి అయినాక భార్యతో ఎట్లురో తెలియదు, కానీ పిల్లల విషయంలో మాత్రం ఖచ్చితంగా అట్లాంటి ఫీలింగ్స్ ఆడోలే దేవాలే మోగలేదని అట్లా అనుకోవద్దు. కూతురు ఉన్న ప్రతి ఒక్క తండ్రికి మాత్రం ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోరి. ఇక మై అయితే అవి 2 తీసుకొచ్చిండు. ఫస్ట్ టైం కూడా తేవడము, ఎప్పుడు తేడు నన్ను ఎంట తీసుకొని వస్తాడు. కానీ ఇక అవైతే తీసుకొచ్చినాక పాప కొంచెం లుక్ వచ్చింది, పర్లేదు. డ్రెస్ అవన్నీ మంచిగా నేను అనుకున్నట్టు. చాట్ అయితే మా పాప ఒక్కతే తీసుకుపోయింది అనుకుంటున్నా. ఎందుకంటే మేము బేసరికి వచ్చిన పిల్లలని ఎవరేం తెలియదు, అందరు రెడ్ బెలూన్సే తీసుకొచ్చాను. నేను రెడ్ బెలూన్స్ తీసుకొని చాట్ తీసుకొని చూద్దాం ఎవరెవరు తెచ్చారు ఏందో. సెలబ్రేషన్ చేసినాక అయితే గ్రూప్లో పెడతారు కదా, అవి కనుక పెడితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. అసలు సెలబ్రేషన్స్ వీడియోస్ అవి ఏమైనా పెడితే నేను అది కూడా ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను నేను. ఇంతకీ మా పాప లుక్ ఎట్లా ఉందో ఏందో కామెంట్ చేయండి. మంచిగా చేసినా చేయలేదా. నా పిల్లక జుట్లు అయితే నాకు అస్సలు వేయొస్తలేదు. ఇటు సతాయిస్తాడు వీడియో తీయదు. ఇంటికి వచ్చి ఇక కర్రీ అవన్నీ వేసి వంట చేసేసిన. పాప ఏం ఫుడ్ పెట్టినా తినదు. అందుకే ఫ్రూట్స్ పెట్టినా. ఎప్పుడో ఒకసారి రైస్ పెడతా, ఎక్కువ నేనేం రైస్ రోజు పెట్టా. అవి పెడతాను ఎందుకంటే మాకు తినడం ముఖ్యం అనేసి నేను ఆలోచిస్తా. అట్లా అని ఏది పడితే అది పెట్టాను. ఆమె తినేవి మాత్రమే పెడతా. ఆమె కూడా ఎక్కువ ఏం తినదు. అట్లా అనేసి ఇంకా అన్నం అయితే వచ్చినాక తినబెడితే ఎట్లా 12కి వస్తాం. మరి ఈరోజు ఈ టైమింగ్స్ ఏందో తెలియదు. పేరెంట్స్ కూడా రమ్మని అన్నారు, ఇన్వైట్ చేసారు. బట్ అది కనుక్కుందాం అనుకున్న ఆలోపే ప్రేయర్ టైం అయింది. పాప అయితే ప్రేయర్ టైం అయింది కాబట్టి ఇక పాపనైతే పంపించేసినాము. చూద్దాం సెలబ్రేషన్స్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతా. మా పాప లుక్ ఎలా ఉంది, చాటు గీటు ఆ టెడ్డి బేర్ అవన్నీ మేము ఎట్లా చేసినాం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయరి. వీడియోస్ మాత్రం ఫుల్ వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాము. బాయ్.